పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ప్రచారంలో ముందంజలో ఉందన్నారు జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఘంటసాల వెంకటలక్ష్మి. దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఘంటసాల వెంకటలక్ష్మి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దెందులూరు నుంచి అందిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గం అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించేదే అనుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్క దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎప్పుడూ కూడా ఘర్షణ వాతావరణంలో ఉండే మనిషి. అక్కడ ఆ ప్రాంతంలో ఎన్నికలు వచ్చాయంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉంటాయి. ఆయన ఎదురు వెళ్ళడానికి కొంతమంది దడుస్తుంటారు. అటువంటి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక మహిళకి అవకాశం ఇచ్చారు. ఆవిడ ఘంటసాల వెంకటలక్ష్మి. ఆవిడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఏ విధంగా జరుగుతుంది ప్రచారం? రెండు బలమైన పార్టీల మధ్య మీరు ఏ విధంగా ప్రచారాన్ని సాగిస్తున్నారు? సార్, ప్రచారం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అసలు ఇంట్లో కూర్చున్నా సరే గెలిచిపోయే విధంగా, ఎందుకంటే మహిళల ఓట్లు ఒక బీసీ మహిళ సామాజిక వర్గానికి ఇచ్చారు. అలాగే పార్టీ వ్యతిరేకత ఓటు మరీ ముఖ్యంగా ఇక్కడ అంతకుముందు చేసిన ఎమ్మెల్యే వ్యతిరేక ఓటు, ఇవన్నీ కలిపి మాకు భారీ మెజారిటీ మేము పవన్ కళ్యాణ్కి గిఫ్ట్ కింద దెందులూరు నియోజకవర్గం నుంచి ఇవ్వాలి. కానీ ప్రచారం కూడా చెయ్యాలి అన్న ఉద్దేశంతో చేయడం తప్పితే అసలు మేము ప్రచారం చేయకుండానే ఇంట్లో కూర్చుంటే మాకు సైలెంట్ ఓటింగ్ కానీ, అలాగే పార్టీ వ్యతిరేకత ఓటింగ్ కానీ, మహిళల ఓటింగ్ కానీ, ఇక్కడ మరీ ముఖ్యంగా రెండు కులాల పాలన కాదు, ఒకే కుల పాలన, కుటుంబ పాలన, రెండు కుటుంబాల పాలన రాష్ట్ర స్థాయిలో అయితే దెందులూరు నియోజకవర్గంలో ఒకే కుల పాలన జరుగుతుంది. 65 ఏళ్ళుగా కమ్మ పాలన. దాంతో విసుకెత్తిపోయారు ప్రజలంతా. చూస్తేనేమో అంతా కుర్రవాళ్ళు, జన సైనికులు కూడా బయటకు వచ్చి చేసే పరిస్థితి లేదు. మరి కొంతమంది ఏముంది, మీకు భయం వేస్తుందా పోలింగ్ డే దగ్గరకు వస్తుంటే? అసలు భయం అనేదే లేదు, భయం వేయట్లేదు. అసలు భయం కూడా దెందులూరు నియోజకవర్గ ప్రజలకు కూడా భయం అనేది పోయింది. ఎంతకాలం మనం ఈ భయంలో పడి బతుకుతామో అన్న ఆలోచనలో ఉన్నారు. మార్పు వచ్చేసింది. బయటకు వస్తున్నారు, మహిళలు వస్తున్నారు, అలాగే యువత వస్తున్నారు, మొత్తం వృద్ధులు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. ఏమి ఇబ్బంది లేదు. నిన్న కూడా అమ్మాయికి కూడా చెప్పాము, ఒక మహిళ అని చెప్పేసి చింతమనేని ప్రభాకర్ కూడా నేను మీడియా పూర్వకంగా చెప్పేది ఏంటంటే, నువ్వు నా మీదకి చేయాలంటే నేను తోటి మహిళని నిన్న కొవ్వెల్లో ఆవిడని నేను వదిలేశాను. ఆవిడ దుర్భషలాడినా మా కాన్వాయ్కి ముందు వచ్చినా నువ్వు ఎదుర్కోవాలనుకుంటే నాతో ఎదుర్కో రా, పంచాయతీ పెట్టుకుందాం ఎక్కడంటే అక్కడ. నువ్వు తినేసిన 1500 కోట్లు నాకు చెప్పమని కూడా నేను చెప్తున్నాను. నువ్వు అది చెప్పలేక, నీ దగ్గర ఆధారాలతో నిరూపించుకోలేక నువ్వు తినేసావు కాబట్టి నేను ఆ ప్రస్తావన తెస్తుంటే నువ్వు ఇలా అరాచకాలకి మా ప్రచారాన్ని ఆపడానికి నువ్వు ఆటంకాలు చేస్తున్నావు. మహిళని పెట్టుకోవడం కాదు, నువ్వు వస్తే ఎక్కడైనా రోడ్డు మీదనే ఎక్కడైనా సరే పంచాయతీ పెట్టుకుందాం. అయితే మొత్తం మీద చూసుకుంటే దెందులూరులో రాజకీయం అయితే వెడుకుతుందని చెప్పుకోవచ్చు. జిల్లా అంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎత్తు అయితే దెందులూరు నియోజకవర్గంలో జరిగే ఎన్నికలు కానీ, పోలింగ్ రోజు జరిగే హడావుడి కానీ మరో ఎత్తు అని చెప్పుకోవచ్చు. ప్రజలు ఒక పక్క భయపడుతున్నారని కొన్ని వర్గాలు చెప్తున్నాయి, మరో పక్క భయపడే ప్రసక్తి లేదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతో ఉన్నారు, ప్రజలు భయపడడం మానేశారు. అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు భయపడాలి, ప్రజలు కోరుకునే పార్టీ జనసేన తప్పకుండా ఇక్కడ గెలిచి తీరుతోని ఘంటసాల వెంకటలక్ష్మి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, 99 టీవీ, దెందులూరు నుండి. For more updates, please subscribe 99 TV Telugu.